హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ప్లాంట్స్కి ఏమి ఇస్తున్నానో లిక్విడ్ రూపంలో అన్నీ చూపిస్తున్నానండి మీకు. ఇది పప్పాయ వాటరు మిగిలిపోయి ఉంటాయి కదా, అవి వాటర్లో కలిపేసుకుని 2 days పక్కకు పెట్టుకుంటే అలా అవుతుంది. ఇదేమో మనకి ఉల్లిపాయలు ఆ పొట్టి చెత్త ఉంటుంది కదా, అది వాటర్లో కలిపిన తర్వాత అది అలా ఉంది. ఆవు పాలండి, ఆ ఎల్లో కలర్ మూత. ఇదేమో ఎప్పుడో చేసుకున్న మిగిలిపోయిన అన్నము బెల్లం కలిపి అలా పెట్టుకున్నాను. అది ఇది పెరిగిండి, పెరుగులోకి కూడా నేను బెల్లం కలిపికిని అలా పక్కకు ఉంచేసుకుంటే ఇలా లిక్విడ్గా అవుతుంది అన్నమాట. మనకి ఎక్కువ పెరుగు మిగిలిపోయింది అనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. అవి వాటర్లో కలిపికిని అప్పుడప్పుడు ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ప్లాంట్స్కి. చాలామంది చామంతి కటింగ్స్ పెట్టేటప్పుడు అది వీడియో చేశాను కదండి, అది అందరూ అడుగుతున్నారు ఏం కలిపావు మగ్గులో వాటరు ఏంటి అనేసి. అది ఇదేనండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మొత్తం ప్యాకెట్ అంతానే. ఇది కొంచెం కలుపుకున్నానండి. ఇది సాఫీ ఫంగిసైడ్ అంటారు దీన్ని. మనకి ప్లాంట్స్ ఏమన్నా కుళ్ళిపోతుంటే అది సేవ్ చేస్తుందండి. ఇది వచ్చి కెమికలే ఉన్నదండి, ఇది ఆర్గానిక్ కాదు. ఇది మీరు ఆర్గానిక్గా చేసుకోవాలంటే అలోవెరా మీకు యూజ్ చేసుకోండి. ఇది ఎప్పుడైనా మీరు ప్లాంట్స్ పోతున్నాయి అంటే ఇలా ట్రై చేయండి. ఒక స్పూన్ వేసుకోమని చెప్తున్నారు కానీ స్పూన్ అక్కర్లేదండి, కొంచెం ఇదిగో నేను ఎంత వేసాను చూసారు కదా. అది మనం వాటర్ కలుపుకున్న తర్వాత అది ఇంకా చిక్కగా అవుతుంది అన్నమాట, దగ్గరికి అయ్యి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. అది మొత్తం క్లియర్గా చూపిస్తున్నానండి. ప్యాకెట్ గాలి తగలకుండా అలా క్లిప్ అనేది పెట్టుకున్నాను దానికి నేను. మనకి చెట్టు ఏమన్నా కటింగ్ చేసామనుకోండి, కొమ్మల దగ్గర అది కొంచెం ఈ పౌడర్ అంటిస్తే ప్లాంట్ అక్కడి నుంచి ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట. రోజు ప్లాంట్స్ అవి కట్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఏమన్నా కట్ చేసినప్పుడు దానికి బోన్సై చేస్తాం కదా మనం ప్లాంట్స్, అట్లా అయినా కొంచెం అంటిస్తే కొమ్మలు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వాటర్ కలిపికిని చూపిస్తాను మీకు ఇప్పుడు. అడీనియం ప్లాంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువైనా అడీనియం అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. ఎక్కువ మనకి బ్రాంచెస్ రావాలని దాన్ని కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఈ పౌడర్ రాస్తే బాగా పనిచేస్తుందండి. లేనోళ్ళు ఓకేనండి, ఆ పౌడర్ లేదనుకోండి ఇంకా మీరు అలోవెరా యూజ్ చేసుకోవచ్చు, పసుపు యూజ్ చేసుకోవచ్చు. అదే వాడాలని ఏం లేదండి, అంటే ఎవరి వీళ్ళని బట్టి అలా వాడుకోవచ్చండి. నేను ఒకసారి తీసుకున్నాను కదా ఇంకా యూజ్ చేస్తున్నాను. అది కెమికల్ ఉంది కదా, మీకు చూపించడానికి మళ్ళీ ఇదిగోండి వేస్తున్నాను. వీటికి చాలా రోజులు అయింది, ఫస్ట్ స్టార్టింగ్లో వేసాను. ఇదిగోండి ఈ వైట్ టబ్లో ఉన్నప్పుడు పెట్టినప్పుడు వేసాను. చాలామంది కామెంట్ పెట్టారన్నమాట దానికి, ఆ వాటర్ ఏంటని. నా వీడియోస్ ఒక 2-3 చూడండి, వెనకాల ముందు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి లింక్ అయ్యే ఉంటాయి కదా వీడియోస్ అనేవి, ముందుది తర్వాత చెప్తూ ఉంటాను కదా. మీరు ఒక్కటి చూసి ఏం చెప్పలేదు అని అడగడం దేనికింది, చూడాలి కదా. ఒక 2-3 వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఒకే వీడియోలు అన్నీ చేసేలేం కదా. మొత్తం ప్లాంట్స్కి ఇలాగా వాటర్ ఇచ్చేసుకున్నానండి. ఈ థర్మాకోల్ బాక్సులు అయితే చాలా బాగా పనిచేస్తుంది. ప్లాంట్స్ చాలా బాగా హెల్తీగా వస్తాయండి. ఎవరైనా వీలున్న వాళ్ళు తెచ్చుకుని పెట్టుకోండి. నేను ఇదిగోండి అసలే అలోవెరా యూజ్ చేయలేదు, ఈ సాఫీ ఫంగిసైడ్ కూడా యూజ్ చేయలేదు, మట్టిలోనే పెట్టేశానండి. మీకు ఈ మిర్చి ప్లాంట్ చూపించాను నా లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఒక వీడియోలోని చూపించాను ఈ ప్లాంట్స్ని నేను. కొన్ని సగమే ఉన్నాయి ఇందులోని. అవి చామంతి ప్లాంట్స్ అనేవి చనిపోతున్నాయి, వాటిని సేవ్ చేస్తానని చెప్పాను కదా మీకు. అవి
ఎండిపోతుంటే కట్ చేసి కొమ్మలు పెట్టేసాను. నేను ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇవన్నీ కాదండి, సగమే. మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ మిర్చి ప్లాంట్ పక్క నుంచి అదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. అవి ఎల్లో ఉన్నాయి చూడండి, ఆ కొమ్మలు బాగా వచ్చినాయండి. అవి కూడా చూపిస్తాను నేను మీకు. చామంతి ప్లాంట్స్ ఎండిపోతున్నాయి అన్నాను కదా, అవి చూపిస్తాను. ఇదిగోండి ఈ టబ్లో ఉన్నాయి కదా, ఈ టబ్ని ఖాళీ చేశాను కదా, చామంతి ప్లాంట్స్ తీసేసాను కదా, అవి ఎలా పెట్టుకున్నానో కూడా చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది. ఇప్పుడు ఇలా అయిపోతున్నాయి కదా, మీకు ఒక వీడియోలో చెప్పానండి, ఇలా మేకులు వేసుకుని వాటర్ కలుపుకుని ఇలా ప్లాంట్స్కి వేసుకుంటే ఐరన్ తక్కువైతే ప్లాంట్కి అందితే అది మళ్ళీ గ్రీన్గా మారిపోతాయండి. లీవ్స్ అనేవి, ఆకులు మారిపోతాయి అన్నమాట. ఒక నైట్ అంతా ఉంచేసుకోండి మేకులు వేసుకున్న వాటరు. మీరు లిక్విడ్స్ రూపంలో ఇచ్చేటప్పుడు ఒకరోజు ఒకటే ఇవ్వండి, తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇవ్వండి. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళలో నేను ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇలా బాటిల్లో వేసుకుని పక్కకు పెట్టేసుకుంటానండి. ప్లాస్టిక్ ఆటల్లోనే వేసుకోవాలి, స్టీల్ ఆటల్లో వేసుకోవద్దు. ఇది పెరుగు, కొంచెం మజ్జిగ కింద వాటర్ కలిపేసుకుని మీరు పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు కొంచెం పక్కకు పెట్టేసుకోండి. అంటే మనం ఇంట్లో తోడు పెట్టుకునేటప్పుడు పెరుగు అంతా యూజ్ చేసేయం కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం పని చేయదు అంటారు. మరి నేనైతే కొంచెం పక్కకే పెట్టేసుకుంటాను. లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 2 days 3 days పక్కకి వదిలేయండి వాటర్ కలిపేసి, అప్పుడు యూజ్ చేసుకోండి. కొంచెం బెల్లం వేసుకోండి, అందులో స్ప్రే చేయొచ్చు. అలానే మీరు ప్లాంట్స్కి ఇవ్వచ్చు. చిక్కగా ఇవ్వకండి, పల్చగా ఇవ్వండి ప్లాంట్స్కి. ఈ బాటిల్లో స్ప్రే చేయడానికి ఆవు పాలండి, ఆవు పాలు పెట్టాను, అందులోని స్ప్రే చేస్తాను అన్నమాట. ఇవి మేకులు కలిపిన వాటర్ అన్నమాట. అవి ఇప్పుడు ఇవ్వనండి, అవి మీకు చూపించడానికి అన్నమాట. ఇదిగోండి ప్లాంట్స్ని ఆ టబ్లో ఉన్న అది తెచ్చి ఇందులో పెట్టేసుకున్నాను అన్నమాట. మట్టి అనేది కదలకుండా తీసుకున్నానండి. ఇప్పుడు మీకు ఏమన్నా నేను గట్టి యూజ్ చేశానండి. గట్టితో మనకి ఇదిగోండి ఇది కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ అవి చిగుర్లు వస్తున్నాయి అన్నమాట. చామంతి ప్లాంట్స్ ఎండిపోతున్నాయి, సేవ్ చేస్తానన్నాను కదా, అవిండి ప్లాంట్స్. టబ్లో ఉన్నాయేమో ఇలా ఒక దాంట్లో ఒకటి అలా పెట్టేసుకున్నాను. ఇందులో కొన్ని చనిపోయినాయి కదా ప్లాంట్స్, ఇంకా టబ్బు నాకు అవసరమయ్యి ఇలా మట్టి కదలకుండా తీసుకుని ఇలా ఒక దాంట్లో ఇంకొకటి అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి, ఈ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట. ఆకులు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవి. ఈ ప్లాంట్ని ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. 2 days నుంచి ఎండ ఉంది కానీ ప్లాంట్స్ ఏం కదలలేదు కదా, రూట్స్ అనేవి బాగానే ఉన్నాయండి. నేను కింద ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా రీపాటింగ్ చేయాలి, పెద్దవి ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది అట్లకి ఏమి ఇవ్వట్లేదు. అవి కూడా చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇందులో ఒక ప్లాంట్ పెట్టుకున్నాను, అందులోనే బంతి పెట్టుకున్నాను కదా, అది ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. మట్టి అనేది కదలకుండా పెట్టుకుంటే బాగానే ఉంటాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.